సో దిల్తో మీ పేరు దిల్ రాజుగా అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి? వినాయక్ గారు మేము మీకు ఇచ్చాం మా పేరు, లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు మా హిట్ ఇచ్చారు కాబట్టి సొంత పేరు మీరు పెట్టుకున్నారా? అంటే జనాలు ఇచ్చారు అది. పోతే నీకు గుర్తుందో లేదో, ఆ దిల్ టైటిల్ మన దగ్గర లేకుంటే దిల్ పెడదామని నితిన్ అడిగినప్పుడు బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఆ టైటిల్ ఉంది. నేను వెళ్ళి అడిగి ఆ టైటిల్ తీసుకొచ్చాను, మాకు ఈ సినిమా బాగుంటుందండి అని. సో థ్యాంక్స్ టు బూరుపల్లి శివరామకృష్ణ గారు, ఆ టైటిల్ ఇవ్వడం వల్ల అది దిల్ రాజు అనేది బ్రాండ్ అయిపోయింది, ట్యాగ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఎస్విసితో పాటు లార్వేన్ ఏ కంపెనీ, దిల్ రాజు ప్రొడక్షన్స్, దిల్ రాజు డ్రీమ్స్, ఇలా మీ బయోపిక్కి తగ్గట్టు కంటెంట్ని బాగా గట్టిగా నేస్తున్నారు. సో నెక్స్ట్ దిల్ రాజు డైరెక్ట్స్ అని చూడొచ్చా? లేదు, ఎందుకు? ప్రస్తుతానికి లేదు. సినిమా మీకు కెమెరా తెలుసు, మీకు నాలెడ్జ్ ఉంది, ఎడిటింగ్ తెలుసు, అన్నీ తెలుసు, మీకు ఎందుకు తీయట్లేదు? సో నాకు డైరెక్షన్ చెయ్యాలని ఎప్పుడు ఆలోచన రాలేదు.